అబౌట్ కలాం. వైమానిక దళంలో కోరుకున్న ఉద్యోగం రాకపోతే నీ భవిష్యత్ వైపు నిన్ను నడిపించడానికి ఈ వైఫల్యం కూడా అవసరమేనని భావించి అన్వేషించు అని ఒక మహానుభావుడు చెప్పిన మాటలు. ఆ తరువాత 20 సంవత్సరాలు ఎదుర్కొన్న వైఫల్యాలను పట్టుదలతో అధిగమిస్తూ ముందుకు చొచ్చుకెళ్ళిపోవడానికి తనకు అవసరమైన సాంఘిక ఆధ్యాత్మిక బలాన్నిచ్చాయంటారాయన. ఆయనే అబ్దుల్ కలాం. తన సిరే వేల్పులు దదిరత్నముల చేత వెరచిరే ఘోర కాకోల విషము చేత విడిచిరే యత్ననమృతంబు వడముదనుక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు. దీని భావమేమంటే, క్షీరసాగర మదనంలో కల్పవృక్షం, కామధేనువు, రత్నాదులెన్నో వచ్చినా దేవతలు పొంగిపోలేదు. తమ లక్ష్యమైన అమృతాన్ని సాధించే వరకు ప్రయత్నాన్ని ఆపలేదు. ధీరులు స్థితప్రజ్ఞత్వంతో తలచిన కార్యం నెరవేరే వరకు ప్రయత్నాన్ని సాగిస్తారు. మనుషుల్లో 3 రకాలుంటారు. ఏదో జరుగుతుందని ఆశిస్తూ కూర్చునేవారు, ఏదైనా జరిగితే చూసి ఆశ్చర్యపడేవారు, ఏది జరగాలనుకుంటారో అది జరిగే వరకు అలు పెరగకుండా అవిశ్రాంత పరిశ్రమ చేసి సాధించేవారు. గొప్ప శాస్త్రవేత్తలు కూడా సాధారణ స్థాయి తెలివితేటలు కలిగిన వారే. అయితే ఏదో సాధించి తీరాలన్న తపన కలిగిన వారు. ఆశించిన ఫలితం రానప్పుడు నిరుత్సాహం సహజం. అందుకే శరీరానికి స్నానం ఎలాగో అలాగే మనసుకు ప్రేరణ ప్రతిరోజు అవసరం. ఈ పృథ్వీ ఆయనది, ఈ అపార విస్తృత ఆకాశం ఆయనది, ఉభయ సాగరాలు ఆయనవి. అయినా ఆయన చిన్న నీటి చలమల్లో కూడా కనిపిస్తాడు అన్న అధర్వణ వేదం నుంచి ప్రేరణ పొందిన కలాంజీకి సలాం చేయని వారెవరు? మాట్లాడే పసిమొగ్గల్లాంటి పిల్లలని చూసి మురిసిపోయే ముసిముసి నవ్వుల కలాంని చూసి స్ఫూర్తి పొందని వారెవరు? నాన్న రక్తాన్ని ఇచ్చాడు, అమ్మ ప్రాణాన్నిచ్చింది, మాస్టారు మానవత్వాన్నిచ్చాడు అంటూ చిన్న పిల్లాడిలా పులకించిపోయారండి కలాం గారు. ఆయన వర్ధంతి సందర్భంగా కొన్ని మాటలు. నచ్చితే విశ్వభారతీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.